రామోజీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ లాంటి సిరీస్ తో మీ ముందుకు వచ్చేసాం కాబట్టి మీరు కూడా లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు చేసేసి ఈ పండగ మా అందరికి స్పెషల్ గా నిలిచేలా చేస్తారని ఆశిస్తున్నాం. సంక్రాంతి వచ్చిందే ఊరికి, స్నానాలకి వచ్చాము చెరువుకి. మంకీ మనుగాడితో, సిపి ముక్కుగాడితో చెరువులోని ఈదుతుంటే ఒళ్ళంతా పొలకెంత కిందంతా దొరగంట. ఓ, ఎంతైనా ఈ చెరువుల్లో కంఫర్ట్ ఉందిరా. ఏం చేసినా ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతాయి. ఏం చేసావేంటి? ఇప్పుడు నీకేం వెచ్చగా తగలలేదా? రే కిండర్జాయ్, అక్కడికి వెళ్ళిపోసినా ఫ్లోలో కొట్టుకొచ్చేది ఇటేరా. నాస్టీ లేదు, పేస్ట్రీ లేదు. టైం వేస్ట్ చేయకుండా ఒక గేమ్ ఆడదాం. ఏంటది? ప్యాంటు తీయండు, తీసి ఇలా చుట్టి ఎవడ దూరంగా ఇసిరితే ఆడే విన్ను. ఓ ఆ సింతేనా? అయితే నేను ఈజీగా విన్ అయిపోతాను. తీయండి. ఏంట్రా విన్ను? నా బ్యాండ్ నీకన్నా ముందడిని చూడు. ఏం కాదు, నా బొందు కొంచెం ముందు నాదే విన్ను. కాదు, నేనే విన్ను. మీ ఇద్దరు కాదు, అసలు గేమ్ ఐడియా నాది. నేనే విన్ను. కాదు, నేనే విన్. ఆశ, దోశ, ఆలు, సమోసా. నేనే విన్. విన్ అయింది మనం కాదురా, అది. గోతేంట్రా మన ప్యాంట్లు ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఒరే పిగ్గు, మాకేమైనా ఇప్పుకొని తిరగడం సరదా ఇట్రా. ఒరే వల్ఫా, ఇదంతా నీ వల్లేరా. ప్యాంటు తీయండియో, బయటకి వేసానండియో అన్నావు. ఇప్పుడు చూడు, కోతి దొబ్బేసిందియో. పానిక్ అవ్వకండి రా, ఏదో ప్లాన్ చేద్దాం, ఆగండి. యో రాముడు, ఏంటేవో పట్టుకెళ్తున్నావు? మా ఉడక తోరణాలండి, గడప కట్టడానికి. ఇప్పుడే గడప కట్టడం కన్నా మా కడుపు కట్టడం ఇంపార్టెంట్. ఎలాగి ఈ మనుగాడాలు చెరువు గట్టి స్నానం గిల్లారన్నారు, ఇంకా రాలేదు. కొంత ఫ్లో కొట్టిపోయారా ఏంటి? రే ఏంట్రా, ప్యాంట్లు తెల్లి ప్లాంట్లతో తిరిగి వచ్చారు. ప్యాంట్లు కోతి ఎత్తుకుపోయింది నాన్నగారు. కోతి ఎత్తుకెళ్ళిపోయిందా? అదేం చేసుకుంటదిరా? వాళ్ళ అమ్మ దానికి పండక్కి బట్టలు కొనలేదేమో, మా ఇంటికి వెళ్ళిపోయింది. ఒరే ఆ రాముడు గాడు ఎక్కడరా? గడప కట్టడానికి మా ఆవిడాకులు పొలం వేయించాను. ఇదిగో ఇవేనా బ్రో? ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 సెకండ్లకే పడిపోతున్నాడు ప్రతి ఒక్కడు. ఏంటి చిన్నమాయ, గాలిపటం మీద పేరు రాసావు? పబ్లిసిటీ రా, పబ్లిసిటీ. ఈ గాలిపాట యూత్ ప్రెసిడెంట్ దాని ఊరంతటికి తెలియకల్లా. గాలిపటం ఎగిరేక రంగే కనపడదు, ఇంకా పేరేం కనపడుద్ది బొంగు. ఓకే మావయ్య, యు కంటిన్యూ. ఓకే సరా. మామా ఏంట్రా తోక అంత పెద్దది కట్టావు? తోక ఎంత పెద్దగా ఉంటే అంత ఎత్తుగా ఎగురుద్ది మావా. మామా నీకోటి చెప్పనా? ఏంటి మావా? ఆ తోక దానికన్నా నీకే బాగుంటదిరా. ఓవర్ యాక్షన్ చేసావంటే మాంజాత ఊరేస్తాను ఎదవా. అక్కలా నాకు ఊరేయడం కాదు, ఈ గాలిపటానికి ఎవడు ఊరేస్తాడు చూసుకో. ఒరే దొంగ సచ్చిన వాళ్ళారా, నాదే దొరికిందేట్రా మీకు? ఏంటి మాయ్యా గాల్లో తలా చూస్తున్నారు? నా జీవితం కూడా గాలిపటం లాంటిదేరా. గాలి ఎటు వేస్తే అటు వెళ్తది, కానీ దారం మాత్రం లక్ష్మి చేతిలో ఉంటది. ఎవ్రీ హస్బెండ్ సిచ్యువేషన్ సో సాడ్. ఏట్రా ఎలక్షన్ ముందు పాదయాత్రకు వచ్చినట్టు అందరినీ ఆ పలకరింపులేటి? వచ్చాకరే. నాకు ఫ్లయింగ్ రాదు, ఓన్లీ సీయింగే. అది నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే. సర్లే, వచ్చి దారం చుట్టూ. అయినా నువ్వేంటి అన్ని గాలిపటాలు కట్టు? తెంపేస్తున్నారా? నా మటుకు నేనేదో సరదాగా గాలిపటం వేసుకుందాం అనుకుంటే ఎవడెవడో వచ్చి తెంపేస్తున్నాడు. అందుకే ఈసారి అలాంటి ప్రాబ్లం రాకూడదని అన్ని కలిపి కట్టి ఒకసారి వేసేస్తున్నా. ఇంకెవడొచ్చినా తెగేదేలే, ఓన్లీ ఎగిరేదే. ఏంట్రా నైస్? ఆ మాంజా చుట్టడం ఏంటి? ఇదిగో ఈ గాలిపటాలు పట్టుకొని అది ఎలాగి
ఒక్క పని సరిగ్గా చేయడం రాదు నీ మొక్కమ్మ. హ? ఏడు రే నీకు గాలిపటాలు ఇచ్చింది ఎగరేయమనరా, ఎగిరిపోమని కాదు. ఏటో వినబట్లేదు, ఉండి ఫోన్ చేస్తా. హలో ముక్కు, జీవితంలో నువ్వు ఇంత పైకి వెళ్తావని నేను ఎప్పుడు అనుకోలేదురా. అవును, పైనుంచి వస్తే కింద మనుషులందరూ చీమల్లా అంటారంట కదా, నేను కూడా చీమలాగే అంటున్నానా? నీ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు సాంగ్ గుర్తొస్తుందిరా ముక్కు. సుక్కల్లోకెక్కినాడు ముక్కుగాడు, ఎప్పటికీ ఎవ్వరికి సిక్కనాడు. డ్రిల్లా, ఆ జిప్పిప్పే బదులు గాలిపటాలు కొన్న ముడిప్పే. ఆ తెగిపోయిన గాలిపటం ఎక్కడే పడుండాలి. ఎక్కడుందబ్బా? ఆ గాలిపటం దొరుకుద్దని వస్తే ఈ గాలిగడి దొరికేటేటి? మామా అంత ఎత్తు నుంచి పడ్డావేంట్రా? లోపల సామాన్లన్నీ ఓకేనా? సడన్ గా సరౌండింగ్స్ ఏంటి ఏవో సంకేతాలు ఇస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కోఆపరేట్ చేస్తున్నట్టుందే. ప్రకృతి ఇంత ప్రేమగా పలకరిస్తుందంటే సంథింగ్ ఈజ్ లవ్లీ. ఓ ఎఫెక్ట్స్ చూసి వాన్ అనుకున్నాను. మీనా? హలో బావా. ఏ మీను, వాట్ ఏ సడన్ సప్పాయ్? సప్పై లేదు పప్పై లేదు. అసలు నేను గుర్తుకున్నానా బావా నీకు? లేదు మీను, నువ్వు నాకు గుర్తుండవు, నా గుండెల్లో ఉంటావు. హహ, ఈ కోతి డైలాగులకి ఏం తక్కువ లేదు. ఇంతకీ ఎక్కడున్నావు బావా? నువ్వు నా గుండెల్లో ఉన్నప్పుడు నేనేమన్నా గుడిసెలో ఉంటానా మీను? నేను నీ గుండెల్లోనేగా ఉండేది. అబ్బా అది కాదు బావా, ఏ ఊర్లో ఉన్నావని అడుగుతున్నాను. ఇంకెక్కడా? మా బాబాయ్ వాళ్ళ ఊరు భీమవరంలో. భీమవరమా? మరి నాకు చెప్పనే లేదు. చెప్పడానికి మీదేమన్నా భీమవరమా మీను? రాజమహేంద్రవరం. అయితే ఏంటి బావా, పక్కనేగా. ఏంటి పక్కనే? అది ఈస్ట్, ఇది వెస్ట్. ఈ రెండు జిల్లాల మధ్యలో గోదావరి అడ్డున్నట్టు మన ఇద్దరి మధ్య మా నాన్న అడ్డున్నాడు. ఏదో మా బాబాయ్ ఫోన్ చేసి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి మా నాన్నని కన్విన్స్ చేశాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం గానీ, లేకపోతే అదే పిసిని కొట్టు భవనంలో పప్పలు తింటూ ఈ ఫెస్ట్ ని వేస్ట్ చేసుకునే వాళ్ళం. చా, సంక్రాంతికి మీరు అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వే కాదు మీను, అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావో చెప్పొచ్చు కదా బావా. అంటే కొంచెం భారీగా ప్లాన్ చేస్తున్నాను మీను, అందుకే ఈ లేటు. ఇది ఎప్పుడు ఉండేదేగా. ఏంటి మీను అలా అంటావు? నాకు మాత్రం నేను చూడాలని ఉండదా? ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకో నెల రోజులు ఓపిక పట్టు. ఏదో ఒకటి చేసి ఫిబ్రవరిలో ఖచ్చితంగా వచ్చేస్తాం. నిజంగానా బావా? ప్రామిస్? విత్ ప్రామిస్ వన్ వర్డ్, వితౌట్ ప్రామిస్ వన్ వర్డ్. ఐ వోంట్ సే మీను. ఫిబ్రవరి ఫిక్స్. ఒరే అనయ్య, కొబ్బరి తోటలో డాన్స్ అరేంజ్ చేశాను, రెడీ అయ్యి వచ్చి. ఏ డాన్స్ రా? డాన్స్ బేబీ డాన్సా? ఇంకా శనకోళ్ళ డాన్స్ బేబీ డాన్స్, డీ జూనియర్స్ అంటావేట్రా? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్సా? గట్టిగా అరొకే, ఎవడొకటి వింటాడు. ఆల్రెడీ విన్నాడు. మిస్టర్ ముక్కు, సంథింగ్ ఈజ్ స్మెల్లీ. ఎస్ మిస్టర్ మను, నిన్న మిగిలిపోయిన కూర అనుకుంటా. కాదే, వాళ్ళు ఏదో సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నారు, ముందు తిను. అయినా రికార్డింగ్ డాన్స్ లో ఎందుకురా? ఏటని అలా అంటావు? మనం ఎవరో యూత్ ప్రెసిడెంట్. కుర్రోళ్ళగా మాత్రం చేయకపోతే నెక్స్ట్ టైం ఓట్లాడు. ఒరే, నువ్వు యూత్ ప్రెసిడెంట్ వా బూత్ ప్రెసిడెంట్ వా? ఓ సాపరా సుందరాంగుడా, కాలేజీ రోజుల్లో నువ్వు వేసిన పత్తికి ఏం చేస్తావు నాకు తెలియదు అనుకున్నావు ఏంటి? మరి ఇప్పుడు ఎందుకు ఈ మొత్తం కబుర్లు? నువ్వు వస్తున్నావు రావట్లేదా? అంటే ఈ ఏజ్ లో ఎంజాయ్మెంట్ కేజీతో పనేట్రా, ఇంజన్ లో 700 లేదన్నది మ్యాటర్. సరేరా, మీ వదినకి చెప్పేసి వస్తాను. వదిలికి చెప్పడానికి నువ్వేం గుడికి రావట్లేదు, గుడి అనగా నాసామకి వస్తున్నావు. ఏదో కవర్ చేసి వచ్చి నేను ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటాను. సరేరా. మిస్టర్ ముక్కు, ఎస్ మిస్టర్ మను. వీళ్ళు మనకు బట్టర్ పూసి ఎక్కడో షట్టర్ ఎత్తడానికి వెళ్తున్నారని డౌట్ కొడుతుంది. ఆ మేటర్ ఏదో కనిపెట్టాలంటే వాళ్ళని సీక్రెట్ గా ఫాలో అవడం బెటర్. ఎస్, లెట్స్ టేక్ ది సీక్రెట్ as with high priority Mission Impossible 1 2 3 4 5. లక్ష్మి, ఏంటండి ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అదే లక్ష్మి, రామాలయంలో ప్రవచనాలు చెప్తున్నారంట, ఇల్లు వినొద్దామని. ప్రవచనాలా? అయితే నేను వస్తానండి. అమ్మని, ఇదేంటి ఎలా బుక్ అయ్యాను? లక్ష్మి,
ప్రవచనాలు ఎప్పుడైనా వినొచ్చే. నువ్వు అఖండ సినిమా థియేటర్లో మిస్ అయ్యావు కదా, ఇవాళ సిటీ కేబుల్ వేస్తున్నాడంట. నువ్వు అది చూస్తా ఉండు, నేను ఈ లోపు గుడికి వెళ్ళి వచ్చేస్తాను. సరేనండి. యా 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 జై బాలయ్య. ఇదేంట్రా పబ్బుని కొబ్బరి తోటలోకి తెచ్చారు? ఏంటిది? పాలా? నాకు పాలు అలవట్లేదు కానీ బూస్ట్ తెచ్చే. బాడీకి ఇదే బూస్ట్ అండి, తాగండి. ఆయ్. చీ, షుగర్ లేదు, వగరగా ఉంది. ఇదిగో తీసుకొని నువ్వే తాగే. ఏంట్రా కాశీ, ఏంటి మూమెంట్? ఏముందనయ్య, ఇంకా వెల్కమ్ డ్రింక్ వేసే. ఎంతైనా మన ఊరు పద్ధతులు ఎవడో బీట్ చేయలేడా? ఇదేంట్రా కొబ్బరి నీళ్ళు అయ్యా తేడాగా ఉన్నాయి. నీకు అన్ని డౌట్లే అనయ్య, హైబ్రిడ్ కాయలు టేస్ట్ అలాగే ఉంటాయి. నువ్వు వేసి చెప్తాను. చూడరా మీ నాన్న ఎంత పద్ధతో రికార్డింగ్ డాన్స్ వచ్చి కూడా కొబ్బరి నీళ్ళే తాగుతున్నాడు. మా నాన్న పద్ధతి ఇప్పుడు కాదు, మన ఇద్దరం ఇక్కడికి వచ్చామని దొరికితే అప్పుడు తెలుస్తుంది. దొరికేశా. ఓరే అబ్బాయి, నిన్నెక్కడో చూసినట్టు ఉందిరా. మేమే కొబ్బరి బండంలో ఏదో కలిసినట్టుందిరా. మీ నాన్నకి ఫుల్గా ఎక్కేసింది. ఎక్కడ చూసా నిన్ను? నేనండి మీ ఈశ్వర బండి మీద ఇస్త్రీ చేస్తుంటాను. కారస్ కారస్ నువ్వే. నిన్ను కూడా ఎక్కడ చూసినట్టుంది. నేను ఆ పక్కనే పుణుకులేస్తుంటాను. ఎల్లు అర్జెంటుగా ఓ ప్లేట్ పునుకులు తెచ్చే. ఓకే పెదరా, తొందరగా వెళ్ళిపోదాం. ఏంట్రా వెళ్ళేది? మా నాన్నే మనల్ని గుర్తుపట్టట్లేదు, ఇంకెవర్రా మనల్ని ఆపేది? ఫుల్ గా ఎంజాయ్ చేసాడమే. గోల 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 ఊరంతా గోల, ఏందిరో గోపాల, ఎవరు రా పిల్ల, ఎవరదే? ఏయ్ అది అఖండ సినిమా స్టార్ట్ అయిపోయి ఉంటది. సిటీ కేబుల్ పెడదాం. పటాస్ లెక్కన పేల బొకే చటాకంత నడుముదానా, మిఠాయి లెక్క మస్తుగున్నా ఘట్కా ఇచ్చి పోనా, చెల్లో అటు హుషారిస్తే హుటా హుటిన రానా, భలేకున్నావు పిల్లానితో హుషారెక్కిపోనా. ఎవరు నువ్వు? లక్ష్మి, గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళారు? చెప్పానుగా, గుడికి. ప్రవచనాలు బాగా చెప్పారా? బాగా. మరి తీర్థం? ఫుల్లుగా. వాటితో పాటు భజన కూడా చేసినట్టున్నారు. మా భజన నువ్వు చూసుంటే ఫుల్ హ్యాపీ అయ్యేదాన్ని. ఆల్రెడీ చూసా. ఎక్కడ? అక్కడ దొరుకుతాం అనుకుంటే ఇక్కడ దొరికామేంట్రా? అయినా రికార్డింగ్ డాన్స్ సిటీ కేబుల్ ఎందుకు వేసాడు? రికార్డింగ్ డాన్స్ కదా మామ, రికార్డ్ చేసి వేస్తున్నట్టున్నాడు. మీరు వెళ్ళడమే కాక పిల్లల్ని తీసుకెళ్లి చెడగొడతారా? ఇలాగే వదిలేస్తే మీరు మారరు. మరేం చేస్తావే? మీకు మీ స్టైల్లోనే ఇవ్వాల్సిందే. ఏటోరానియా, 4 రోజులు 4 ఎపిసోడ్లో గడిచిపోయి ఇవాళ మీరు ఊరు వెళ్ళిపోతున్నారంటే లోపల లాగేస్తుందిరా. ఊరుకోరా కాసి, మేమైనా పైకి పోతున్నావా? ఊరికేగా. అయినా తొందరలోనే నీ పెళ్ళి ఉందిగా, అప్పుడు మళ్ళీ వస్తాంలే. ఏంటి సూర్యబాబు గారు, ఆ కాశీగడ ఫ్యామిలీతో గుళ్ళోనే ఉన్నాడంటండి.
సర్వే జనా సుఖినో భవంతో. చూసావరా బంతి, దేవుడు క్లైమాక్స్ ఏ సిమెంట్ ఫ్యాక్టరీలోనో రైల్వే స్టేషన్లోనో ప్లాన్ చేస్తాడు అనుకుంటే డైరెక్ట్ గా ఆయన సన్నిధిలోనే ప్లాన్ చేసేసాడ్రా. అబ్బా, వాళ్ళలో చేపలు దొరికినట్టు గుళ్ళో అందరూ భలే దొరికారా. ఇగోండయ్యా కొబ్బరికాయ కొట్టండి. బంతే బంతే బంతే, ఇప్పుడు కొట్టాల్సింది కొబ్బరికాయ కాదురా, మన రాము గడికి ఫోను. ఒరే రాము, త్వరగా సుమోలు వేసుకొని కమ్ము. ఏరా సూరిబాబు, గుడికి వచ్చావా? జనాలు తక్కువగా ఉన్నారు, త్వరగా వెళ్ళు, దర్శనం పాస్ట్గా అయిపోద్ది. అలాగే వచ్చేటప్పుడు పులిహార పెట్టించుకోవడం మర్చిపోకు, టేస్ట్ అదిరిపోయింది. మా బాబాయ్ పేరు చెప్పు, ఇంకో గుప్పుడు ఎక్స్ట్రా ఎత్తాడు. యారా, వెనక సుమోలు చూసారా ఎన్ని ఉన్నాయో? 1 2 3 4 4 ఉన్నాయి. ఏంటి, ఎక్కడ పార్క్ చేయాలో తెలియట్లేదా? అంగో ఆ పక్కన ఖాళీ ఉంది చూడు, అక్కడ పార్క్ చేసుకోండి. అయ్యి వచ్చింది పార్క్ చేయడానికి కాదురా, మిమ్మల్ని పాతేయడానికి. యారా, గుళ్ళో కూడా ఈ వదలు వేయట్రా? గుళ్ళోకి వస్తే చెప్పులు వదిలేస్తాం గాని పగన ఎలా వదిలేస్తాంరా? వదలా. ఒరే మను, ఆ గుడ్డోడితో మాట్లాడింట్రా, ఓ 2 రూపాయలు వేసొచ్చే. ఏమ్మా, దర్శనం బాగైందా? ఆ అయ్యింది. గుళ్ళో అయిపోయింది కదా, ఇప్పుడు డైరెక్ట్ గా పైకెళ్ళి దర్శనం చేసుకుందరు. రాము, అయిపోతుందిరా టైము, వేసేయండి. ఏరా అబ్బాయిలు, ఏసీమంటున్నారు, మీరు రెడీయా? రెడీ. 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 ఏరా, షాకింగ్ అయ్యావా? రే రాము, ఇటు కమ్ము. మేము ఊరెళ్ళిపోయే లోపు నువ్వు ఇలాంటి ఎదవ పని ఏదో ఒకటి చేస్తావనే మా ప్లానింగ్ లో మేము ఉన్నాను రా. ఏండి వీళ్ళు మీకు మళ్ళీ ఎట్టారండి? ఏట్రా అది? రాడ్. చూడు సూరిబాబు, గెలవాలంటే మన వెనక ఉండాల్సిన సుమోలు కాదు, జనాలు. అయినా మా బాబాయ్ అంటే నీకు ఎందుకంత పగ? ఎలక్షన్లో నీ మీద గెలిచాడనా? పదవంటే మనం గెలిచేది కాదు, జనం నమ్మి మనకిచ్చేది. ఇంక ఈ పందాలు అయ్యి అంటావా? ఏవో పండగలు వచ్చినప్పుడు సరదాగా పెట్టుకునేవి, వాటికే ఇంత పగ పెంచేసుకుంటే ఎలా? ఏ సిటీల్లోని దొరకని ప్రశాంతత, పచ్చదనం, పలకరింపులు ఈ పల్లెటూరులోనే దొరుకుతాయి. దయచేసి మీ పగలతో వాటిని పొల్యూట్ చేయొద్దు. అదే మ్యాటర్. నాకు బస్సు టైం అవుతుంది, వెళ్తున్నాను మరి. మళ్ళీ వచ్చినట్టు కలుద్దాం. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ సంక్రాంతి. ఏండి ఆడంత మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరేటండి? ఓటమి గెలుపునే కాదురా, గొంతులో మాటను కూడా ఆపేత్తది. అయినా మనకి ఇది అలవాటే కదండి, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఇంకా చేసేదేముందిరా, ఆ సుమోలకి ఇన్సూరెన్స్ ఉందో లేదో కొనుక్కో, వెళ్ళి రిపేర్ చేయించుకుందాం. మన ఫన్మోజీ సంక్రాంతి సిరీస్ ని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఈ సిరీస్ మీకు ఎంతలా నచ్చిందో లైకుల రూపంలో, కమెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న వాళ్ళుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.